హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం బ్యాంక్ నామినేషన్ గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. నామినేషన్ రూల్స్ అనేవి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 కింద వస్తాయి. అండర్ సెక్షన్ 45ZA నుండి 45ZF వరకు నామినేషన్ ప్రొవిజన్స్ ఉంటాయి. నామినేషన్ అనేది అకౌంట్ హోల్డర్ తదనంతరము మీ బ్యాంక్ అకౌంట్కి కానీ, లాకరుంటే లాకర్కి కానీ స్వీకరించే వ్యక్తిని అంటే నామినీని ముందుగా నియమించడం. 1 నవంబర్ 2025 నుంచి మన అకౌంట్కి కానీ, లాకర్కి కానీ, ఫిక్స్డ్ డిపాజిట్కి కానీ మాక్సిమం 4 నామినేషన్ యాడ్ చేసుకోవచ్చు. నామినేషన్ 2 విధాలుగా ఉంటుంది. సైమల్టేనియస్ అంటే పర్సంటేజ్ ప్రకారం షేర్ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్, నామినీ 1 50%, నామినీ 2 50%. సక్సెసివ్ నామినేషన్లో నామినీస్ ఒకరి తర్వాత ఒకరు అంటే ప్రయారిటీ ఆర్డర్లో డబ్బు పొందుతారు. ఎగ్జాంపుల్, మొదటి నామినీ అంటే ముందుగా డబ్బు పొందుతాడు. అతను లేకపోతే రెండవ నామినీ పొందుతాడు. తర్వాత మూడవ నామినీ, ఇలా వరుసగా పొందుతారు. మైనర్ని నామినీగా పెట్టవచ్చు, కాని గార్డియన్ తప్పనిసరి. నామినేషన్ ఉంటే అకౌంట్ సెటిల్మెంట్ చాలా సులభంగా జరుగుతుంది. కాబట్టి వెంటనే మీ బ్యాంక్ అకౌంట్లో నామినీ వివరాలు అప్డేట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బేసిక్ నాలెడ్జ్ ఇన్ బ్యాంకింగ్.